హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతిస్ కార్నర్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కంప్లీట్గా కూడా DIML తీద్దాం అనుకుంటున్నాను, డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో ఈరోజు వచ్చేసి మా టిఫిన్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇదండి. సో అలాగే ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏమీ లేదు, సో మా పాపకి ఈరోజు ఫోటోషూట్ తీస్తున్నాను. సో ఎక్కడ తీస్తున్నాను, ఎలా తీస్తున్నాను అన్నది కంటిన్యూ చేసేద్దాం ఈ వీడియో. అలాగే ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో లేట్ చేయకుండా మా పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ కానీ ఐటమ్స్ కానీ అన్నీ చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, సో ఇవన్నీ కూడా మా పాప కోసం తీసుకున్న ఐటమ్స్ అన్నీ. సో కంప్లీట్గా ఫొటోస్ కానీ అవన్నీ చూపిస్తాను. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కొన్ని ఫస్ట్ క్రైడ్లో తీసుకున్నాను, కొన్ని షోరూంలో తీసుకున్నాను, కొన్ని అక్కడక్కడ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మా పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్. అలాగే దీనికి కావాల్సిన రబ్బర్ బ్యాండ్స్, మ్యాచింగ్ టిక్లీస్, అలాగే హెయిర్ బ్యాండ్స్, అలాగే కొన్ని షూస్ అనేవి తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి నియర్గా మా ఇంటి దగ్గరలో ఉన్న షాప్లో అనేవి తీసుకున్నాను నిన్ననే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మా పాప కోసం తీసుకున్న ఐటమ్స్. సో అక్కడికి వెళ్ళాక నేను ఏవేవి యూస్ చేస్తానో ఏవేవి యూస్ చేయనో తెలియదు, బట్ 1-2 డ్రెస్సెస్ మాత్రం ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇవన్నీ తీసుకున్నాను. సో చిన్న చిన్న క్లిప్స్ కానీ, హెయిర్ బ్యాండ్స్ కానీ, టిక్లీ ప్యాకెట్స్ కానీ, అలాగే షూస్, అలాగే చెప్పల్స్ అనేవి, ఈ విధంగా నేను అన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఒక పార్టీ వేర్ డ్రెస్ అన్నమాట. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెడీ అయిపోయాము. లగేజ్ అంతా కూడా రెడీ చేసేసుకున్నాను నేను ఫోటోషూట్కి అనేసి. సో మేము 4 o'clock అలా షూట్ టైమింగ్ అన్నమాట. అంటే మేము ఆ టైంకి అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకున్నాము. బట్ ఇంట్లో నుంచి 3 o'clockకే స్టార్ట్ అయిపోయాము. అంటే మినిమం 45 minutes పడుతుంది అన్నట్టు మాకు జర్నీ అనేది. సో మేమున్న ఏరియా నుంచి ఫోటోషూట్ అంటే షూట్ జరిగే ప్లేస్కి వెళ్ళడానికి కనీసం ఒక 45 minutes పడుతుంది అన్నమాట. సో అందుకే ఒక 1 hour ముందే వెళ్దాము అని చెప్పేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. సో కంప్లీట్గా వెళ్ళే రూట్ అదంతా నేను చూపించట్లేదు, ఎందుకంటే దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంటి దగ్గర నుంచి మొత్తం వీడియో చేసేదనుకోండి కంప్లీట్ జర్నీయే సరిపోతుంది అన్నమాట. సో వీడియో మొత్తం కూడా సో ఆ ఏరియాకి వచ్చిన తర్వాత, బంజారా హిల్స్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మేము బంజారా హిల్స్ దగ్గరికి వచ్చేసాము. అలాగే షూట్ ఉండే లిటిల్ మున్కిన్ అన్నమాట మేము తీసుకుందన్నట్టు. సో ఈ షూట్ వచ్చేసి బంజారా హిల్స్లో ఉంది. సో కంప్లీట్గా అడ్రస్, లొకేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ల్యాండ్ మార్క్ వచ్చేసి బంజారా హిల్స్ క్రీమ్ స్టోన్ పక్కనే ఉంటుందన్నమాట. సో క్రీమ్ స్టోన్ ఉన్న దాంట్లోనే 4th floorలో ఈ ఫోటోషూట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. లిటిల్ మున్కిన్ ఏ బేబీ పోర్ట్రేట్ అనే షాప్ అన్నమాట ఇది. సో ఇప్పుడు మేము 4th floorకి వచ్చేసాం ఫ్రెండ్స్. 4th floorలో ఎంట్రన్స్లో ఫోటోగ్రఫీకి సంబంధించిన ఫొటోస్ అనేవి ఇలా వీళ్ళు పెట్టేశారు బయట అంతా కూడా, మీరు చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా బయట ఓన్లీ మెయిన్గా వీళ్ళు ప్రొఫెషనల్గా ఏంటి మెటర్నిటీ ఫొటోస్ చూస్తారు, బేబీ ఫోటోషూట్స్ మెయిన్గా చూస్తారనమాట. సో లోపల ఎన్ని ప్రాప్స్ ఉన్నాయనేవి ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చూడండి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద మెన్షన్ చేస్తున్నా ఫ్రెండ్స్, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో లోపల ఎన్విరాన్మెంట్ కూడా ఎన్ని ప్రాప్స్ ఉంటే అన్ని ప్రాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో మీరు వెళ్ళిపోవచ్చు కళ్ళు మూసుకొని కూడా. అండ్ చాలా బాగా చూస్తారు, ఓపికగా తీస్తారు ఫొటోస్ అనేవి. సో ఇప్పుడు మా షూట్ కోసం అనేది మేము రెడీ అయిపోయాము, చూసారు కదా. యాక్చువల్గా మేము ఏమనుకున్నాము అంటే ఫస్ట్ పాప ఫొటోస్ మరకే ఫోటోషూట్ అనేది ప్లాన్ చేసుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా సరే మనం కూడా దిగుతూ ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదా అనేసి మేము ఒక ప్లాన్ చేసేసుకొని ఇలా ఎల్లో థీమ్లో డ్రెస్సెస్ అనేవి ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసుకొని వెళ్ళిపోయాము. అంటే సపరేట్గా షాపింగ్ అనేది చేయలేదన్నమాట. సో ఇంట్లో ఉన్న డ్రెస్సెస్తో ఇలా ఎల్లో కలర్ మ్యాచింగ్లో ఇలా డ్రెస్సెస్ అన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాము. సో మేము ఏమేమి కష్టపడ్డాము, ఎలా కష్టపడ్డాము, ఏమేమి థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము, ఎంత ప్యాకేజ్లో వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకటే వీడియో అయితే కంప్లీట్గా లెందీ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా వీడియో. అలాగే ఫోటో అనేది స్టార్ట్ చేసేసాం మేము. ఫోటోషూట్స్ అనేవి ఎంత బాగా సెలెక్ట్ చేసుకున్నామంటే అంత బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు ఈ ఫోటోగ్రఫీ ద్వారా. సో వీళ్ళ నేమ్ వచ్చేసి లిటిల్ మున్కిన్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఉంటుంది. సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.